ఏనన్నా అయ్యో ఈకేటీ అనేది పన్నే ఉండాలా మిస్ అయిందంటే ఈ బ్రాండ్లో ముట్టేది వీకేటీ అంటే ఈ కోట తిరుగుతాడా ఏం దొరకలేదు వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి గోపురి అట్లా పని చేయొద్దు. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినం వీకోట ఇన్స్పెక్టరు వాళ్ళ సిబ్బందితో పాటు రాబడిన సమాచారం మేరకు బైరుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఎర్టిగా కారు పోలీసులను చూసి రిటర్న్ తీసుకొని పోతుంటే అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోవడం జరిగింది. వెంటనే మన వాళ్ళు దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే అందులో అతని పేరు అరుణ్ కుమార్ రెడ్డి అని తెలిసింది. ఇతను వచ్చేసి కంవంపల్లి గ్రామము రామకుప్పం మండలము. సో అతను ఇంట్రాగేట్ చేయడం వల్ల ఇంట్రాగేషన్లో వాళ్లకు రిలేటివ్ సో తర్వాత స్నేహితుడైనటువంటి వసంత కుమార్ రెడ్డి ఇతను చాలా రోజుల నుంచి ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాకెట్స్ ఏవైతే టెట్రా ప్యాకెట్స్ సంబంధించి ఇక్కడ విలేజెస్లో వీకోట రామకుప్పం తర్వాత శాంతిపురం బైరెడ్డిపల్లె ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మేము అందిస్తున్నాను, మీకు ఏదైనా ఉంటే సహాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతను కూడా మెల్లిగా అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటే ఒక 6 months నుంచి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తీసుకొచ్చుకొని ఎక్కువ అక్కడ ఎంఆర్పి రేట్స్తో కొనుక్కొని ఇక్కడికి వచ్చి హై రేట్స్తో అమ్ముకోవడం జరిగింది. సో ఆ విధంగా అతను ఇంట్రాగేషన్లో మాకు చెప్పిన తర్వాత ఈ వసంత కుమార్ రెడ్డి పారిపోవడం జరిగింది, మాకు దొరకలేదు, ఇది అప్స్టాండింగ్. సో ఇతను మెయిన్ థింగ్ దీనికి సంబంధించి సో ఇతను పట్టుకోవడానికి మన టీమ్స్ పోయినాయి. తర్వాత వెహికల్లో మారుతి ఎర్టిగా వెహికల్లో చేస్తే 28 అట్టపెట్టెలలో ఈ యొక్క సాకెట్స్ ఉన్నాయి. అందులో 23 అట్టపెట్టెల్లో ఒరిజినల్ చాయిస్ డీలక్స్ మిక్సీ ఉన్నవి. అదేవిధంగా 5 అట్టపెట్టెల్లో 90 ml అమృత్ సిల్వర్ కప్ ఇండియన్ బ్రాండీ వాళ్ళకి సంబంధించినవి చిన్న 90 ml ప్యాకెట్స్ టెట్రా ప్యాకెట్స్. సో మొత్తం టోటల్గా దీనికి కాస్ట్ వచ్చేసి 1,03,495 రూపీస్ వాళ్ళ ఎంఆర్పి రేట్ ప్రకారం వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ పల్లెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క కర్ణాటక మద్యాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు. సో ఇతన్ని అరుణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. తొందరలోనే వసంత కుమార్ రెడ్డిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ప్రెస్ ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక రాష్ట్రం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎవరైనా ఇక్కడ తరలించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఇది అక్రమంగా చేస్తున్నారో వారిపైన పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేస్తామని చెప్పేసి అధికారికంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా పెట్టండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్పేసి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ప్రెస్ వాళ్ళందరికీ.